మని గువ్వల అమల గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మనందరు కడుపులు నిండినాయి కదా జై తెలంగాణ అంటే. మనం ఇంకొక జెండాకి జై కొడతామా? మన రక్తంలో ఉందా? మరి ఎట్లా పోతాం అటు ఇటు? వీర తిలకం దిద్ది 2008లో పంపించిన ఆయనకి, మళ్ళా మునుగోడుకు పంపించిన, మళ్ళా ప్రగతి భవన్ కి పంపించిన. ఎందుకు పంపించిన? గుండెల నిండా ధైర్యం ఎవరిని చూసి? ఈ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరిని చూసి. మీరందరూ ఉండగా అందరికంటే మించి నా వెనకాల ఉన్నది సింహం. భయపడే లేదు. ఎన్ని ఫోన్లు వేసారో వేసుకోండి, ఎంత బెదిరిస్తారో బెదిరించండి, నో ప్రాబ్లం. భయపడతారు ఎవరు? దొంగలు. టీవీలలో రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసి చూపిస్తారు. చూపియండి, నేను బాధపడా. అన్నారు నా అన్నలు తమ్ముళ్ళు, అక్క నేనున్నా, వదిన నేనున్నా, చెల్లె నేనున్నా, బాబాయ్ కూడా నాకు ఫోన్లు వేసి చెప్పారు బిడ్డ నేనున్నా అని. అందరికి నేను చెప్పినా నా వెనుకల గువ్వల బాలరాజు ఉండని. మనం భయం పడేటోళ్ళం కాదు, భయపెట్టేటోళ్ళం. ఏం చేస్తాం? అది తప్పు చేస్తే కళ్ళ పట్టుకున్నైనా సరే మీ అందరి కాళ్ళ కడిగి పడేస్తాడు. అంతటి మావాడు నా మగుడు. అట్లాంటి భయపట్టించేది మీరు. ఎట్లాంటి వాడు ఉంటే కేసీఆర్ సార్ వెతుక్కుంటాడు, జల్లెడ పడతాడు, మోహన్ని జల్లెడ పడతాడు. అట్లాంటి వాడు గువ్వల బాలరాజ్. రాసి పెట్టుకోండి, అచ్చంపేటలో మళ్ళా 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 ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. నాకు ఫోన్ చేసి చెప్తారు ఇక అయిపోయింది కథ అని. ఇప్పుడు షురు అయింది కథ. ఇంతమంది ఉండగా నేను ఎందుకు ఏడుస్తా? ఎందుకు ఏడవాలి? నా కళ్ళకేసి చుక్కరాని అన్న భర్త. నా నోటికి వస్తే నవ్వొకటే వస్తుంది. మీ అందరు కనిపించేది ఉగ్ర రూపం, నాకు కనిపించేది ఓన్లీ నవ్వే. ఆయన నవ్వుతే మీకు ఉంటది. ఆయన ఉగ్ర రూపం చూపించింది ఎన్ని రోజులు, ఇప్పుడు చూపిస్తాడు ఏంటి మంచితనం అనేది. ఒక్కొక్క అడుగులో మంచితనం కనిపిస్తుంది. కేసీఆర్ సార్ ఎంచుకున్నాడు, మామూలు వ్యక్తిని ఎంచుకోలేడు. మీ అందరూ అండే ఉంటారని, అడుగులో అడిగేస్తాడని ఎంచుకుండు. ఇంట్లో మా అత్తమ్మ, మామ, మా అమ్మ, నాన్న షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, చిన్నపిల్లలు ఉన్నారు అన్న కూడా ధ్యాస లేదు. ఒక్కొక్కరు మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలు, నోట్లకి చూడరావు నాకు అవి. ఆ మాటలు వింటుంటే నా పిల్లలు ఏం నేర్చుకోవాలి? భవిష్యత్తు పిల్లలు ఏం నేర్చుకుంటారు? మాట మాట్లాడే ముందు ఒకసారి అందరూ ఆలోచన చేయండి. అది మన పార్టీ వాళ్ళైనా వేరే వాళ్ళ పార్టీ అయినా సరే, మంచి మాటలతో మంచి రాజకీయాలు చేయాలి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి వద్దు. పిల్లలకు మనం ఇవి నేర్పిస్తలేం. మంచి మాటలు, మంచి రాజకీయాలు ఎట్లుంటాయో నేర్పియాలి. భయం అవుతుంది నాకు రేపటి నా టీవీ పెట్టాలంటే ఏం బూతులు వస్తాయని. ఆయన మాటలు ఈయన మాటలు అని కాదు, కానీ ఎవరు మాట్లాడినా సరే మంచి పదజాలం వాడండి దయచేసి. మన పిల్లలకు అది ఇద్దాము అందరం కలిసి. మంచి భవిష్యత్తుని మన కేసీఆర్ సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటేనే ఇంతమంది సస్యశ్యామలంగా ఉన్నాం. ఒక్కసారి ఢిల్లీకి పోతే ఇన్ని రోజులు నా పిల్లలకి నేనేం నేర్పించిన? ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని నేర్పించిన. సార్ ఢిల్లీకి పోతే డెవలప్డ్ కంట్రీ అని చెప్తా. ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అని చెప్తా. ఆల్రెడీ మన కేటీఆర్ అన్న దుమ్ము దులిపోతాడు ఒక్కొక్కరిని. ఇంకా చూసుకోండి కేసీఆర్ సార్ ఢిల్లీకి పోతే ఎట్లుంటారో. మనందరి ప్రయత్నమే మన సార్ని ఢిల్లీలో కూర్చోబెట్టడు. అందులో మొదటి అడుగు మన అన్నేసినందుకు మనందరం గర్వపడాలి. మనకు అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినందుకు కేసీఆర్ కి ఈ వేదికగా నేను కృతజ్ఞత చెప్తున్నా.
15 రోజులు కాదు సార్, నెల రోజులు పెట్టుకో, నేనే భయపడా. ప్రగతి భవన్ పెట్టుకుంటావా, అసెంబ్లీలో పెట్టుకుంటావా పెట్టుకో, నో ప్రాబ్లం. నా ప్రజలందరినీ ఈడ్చుకొని మేము ఉన్నాం, నేనున్నా. ఎంత దూరం కావాలంటే ఢిల్లీ గల్లుల వాడు కూడా పంపిస్తా నేను, అంతేగాని ఇంకా తిరిగేదే లేదు, సమస్య లేదు. అందరూ మీరందరూ ఇట్లనే మాకు ఎప్పుడు సహకరిస్తారని గుండెల నిండా నమ్మకం, ధైర్యం ఇదే మాకు పెద్ద ఆస్తి, మాకు ఇదే. ఇంతకు మించి ఇంకేముంటది ఎవరికైనా? పోయేటప్పుడు ఎవరైనా మనం ఓసుకొని పోతామా? కానీ ఇట్లాంటి జనాలు ఎవరు బతకపోతారు? ఏ లీడర్ బతకపోతారు? ఎవరు చేస్తారు ఇట్లా? ఉట్టి మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యం, మన కేసీఆర్ సార్కి మాత్రమే సాధ్యం. ఇంటింటి గడప గడపల కేసీఆర్ సార్ ఉంటాడు, సార్ ఫోటో ఉంటది, అదే పెద్ద దేవుడు అని భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు కేసీఆర్ సార్కి జై కొట్టాల్సిందే. దేశ్ కి నేత కేసీఆర్. అట్లాంటి సౌండ్ ఇంకొక 2-3 నెలల తర్వాత ఉంటది సినిమాలకి. ఒక్కొక్కరి అన్ని బయటికి పూస లాగుతుంటుంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది అందరికి గోల బాలాజీ అంటే ఏంది, ఏం పని చేసిందని. ఇప్పుడు మేము మాటలతో చెప్పేది కాదు, చేతులతో మాత్రమే చెప్పేటోడు మొగోడు. మైక్ ఉందని, ఫోన్లు ఉన్నాయని ఏదేదో మాట్లాడు కాదు, యాక్షన్ లో చూపిస్తాడు. యాక్షన్ ని పట్టుకొని నిలవడండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్రారంభం మాత్రమే. బాస్ ఇస్ బ్యాక్ అని స్టేటస్ పెడతారు కదా, బాస్ ఎక్కడ అవ్వాలి? బాస్ మనతోటే ఉండు, మన మధ్యలోనే ఉంటాడు, ఎప్పుడు స్పందించమన్నా స్పందిస్తాడు. అండ్ ఇంకొకటి, బాస్ ఎక్కడ పోయిందట, పని చేయనికే పోయిండు, ఒక్కొక్కరి మెడవచ్చనికే పోయిండు, వాళ్ళ మెడవచ్చి సార్ కాళ్ళ కాడ పడేసిండు. అట్లాంటి అతన్ని వస్తుంటే ఆపాలని చూస్తారా? ఎవరి తరమైన అయిందా ఆపనికే? అది సాధ్యమే కాదు, సాధ్యమే కాదు. ఇక్కడ ఉన్నది పులి అని గుర్తు పెట్టుకోండి మీరందరూ. మీరు భయపడదు, నేను భయపడ, ఎవరు వచ్చినా ఎదుర్కొందాం. మనకు సింహమే పక్కకుండు, అందరికన్నా అన్న మన కేసీఆర్ సార్ ఉండు. ఇంకేమైనా మాట్లాడాలా సార్?